మరణాత. క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము సిలువ. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచున్న దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినిబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువ అనగా బాధ, వ్యధస్తంభము. సాధారణంగా ద్రోహులకు, దొంగలకు, నరహంతకులకు సిలువ శిక్ష విధించేవారు. ఇది భయంకరమైన శిక్ష. సిలువ యేసయ్య జన్మం మొదలుకొని మరణం వరకు ఆయన పొందిన శ్రమలను తెలియచేస్తుంది. సిలువనాథుని యేసయ్య మరణం వలన సిలువకు విలువ కలిగెను. ఇక మీదట అపరాధులను సిలువ వేయరాదని క్రీస్తు శకం 324 సంవత్సరంలో రోమా చక్రవర్తి శాసించెను. నిలువు కర్ర పాతాళము, భూలోకము, పరలోకమునకు గుర్తు. అడ్డకర్ర దైవత్వము, మానవత్వములను కలుపును. సిలువ సంఘపు మూలరాయి, నీతిమంతుల ధ్వజస్తంభము. మార్గము తెలియని వారికి మార్గమును తెలియచేయును. ప్రపంచం యొక్క క్షేమము కొరకు సిలువను యేసయ్య ధరించెను. బలహీనుల యొక్క బలము యేసయ్య సిలువ. సాతానుపై విజయము. మనము పాపము చేసి చిక్కులు, కష్టములు తెచ్చుకున్నాము. యేసయ్య సిలువను ధరించి మన కష్టములను, రోగములను తీసివేసును. పాపశ్రమ, వ్యాధి శ్రమ, శిక్ష శ్రమ తీసివేయుటకు ప్రభు యొక్క సిలువ ముఖ్యమైనది. యెషయా 53:4. మన శిక్ష ఆయన మీద పడెను. యేసయ్య మరణించిన దినము లోక చరిత్రలో మహోన్నతమైనది, ప్రపంచ చరిత్రలో ఘనమైనది. ఆదిలో విడిపోయిన మానవుడు దేవుడు కలుసుకున్న రోజు. మన జీవితంలో మహాశుక్రవారము మహాముఖ్యమైనది. జీవితములను మార్చి ఆత్మపూర్ణులుగా చేయును. దేవుడు మనపై ప్రేమను సంపూర్ణంగా చూపించెను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని మనల్ని చిన్న పిల్లల వలె ముద్దాడిన తండ్రి ప్రేమ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రేమతో పలికిన ప్రభు ప్రేమ కనిపిస్తుంది. మానవులపై ప్రభువుకున్న శ్రద్ధ. తల్లిని శిష్యుడికి అప్పగిస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆదరించెను. తండ్రి కుమారుల ఎడబాటు తాత్కాలికమని తండ్రితో పలికిన మాట, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచిదివని దేవునితో పలికెను. శరీరము, మనసు, ఆత్మ కలిసి నీతోనే ఉంటానని వేదనతో ప్రభు పలికెను. క్రీస్తు మానవత్వానికి నిరూపణ. దప్పిగొనుచున్నాను అనెను. బండ నుండి నీళ్ళిచ్చిన దేవునికి ఆత్మదాహం వేసెను. మనం హృదయము ప్రభుకిచ్చి ఆయన దప్పిక తీర్చవలను. కీర్తన 69:21. నాకు దప్పి అయినప్పుడు చేదు చెరుకును త్రాగనిచ్చిరి. యేసయ్య ప్రణాళిక సమాప్తమైనది. దేవుని చిత్తము నెరవేరినది. సమాప్తమైనది అనే మాట ద్వారా దేవుని పరిపూర్ణమైనది, తన పని సంపూర్ణమైనది అనే తృప్తితో తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించెను. మరణ భయంతో ఉన్న మానవులు ఆత్మను దేవునికి అప్పగిస్తే మన ఆత్మ తండ్రి దగ్గర భద్రంగా ఉంటుంది. సిలువ వలన మనకు విలువ కలుగును. అట్టి సిలువ సిరులు మనకు కలుగునుగాక.